ఈ కేసులో ఏసీబీ దూకుడు. కేటీఆర్ సహా మరో నలుగురికి ప్రాసిక్యూషన్ కి రెడీ. గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక. ఢిల్లీలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం. యూరియా కొరతపై చర్చించే అవకాశం. అనంతపురంలో ఇవాళ కూటమి సర్కార్ సభ. 15 నెలల్లో తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధిపై వివరణ. హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తురకపాలెంలో ఐసీఎంఆర్ బృందం పర్యటన. గ్రామంలో మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరణ. వరుస మరణాలకు కారణాలపై ఇవాళ నివేదిక. ఈ నెల 16న లండన్ కు మంత్రి లోకేష్. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పర్యటన. ఆర్థిక, ఆరోగ్య, ఐటీ కంపెనీలతో చర్చలు. నెల్లూరు జిల్లా చింతలపూడిలో భారీ చోరీ. కనకదుర్గ గోల్డ్ కంపెనీలో 3 కోట్ల బంగారం దొంగతనం. ఆడిటింగ్ కి ఎత్తుకెళ్లిన మహేష్ కోసం గాలింపు. కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు. గడివేముల ఆలయాల్లో హుండీలు, బీరువాలు చోరీ. భారీగా బంగారం, వెండి, నగలు అపహరణ. తెలుగు రాష్ట్రాల్లో యూరియా అక్రమాలపై ఫోకస్. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 223 బస్తాలు సీజ్. పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత. ప్రియుడు మోసం చేశాడని NH30 పై ధర్నా. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు. హైదరాబాద్ శాలిబండలో బ్యాగ్ కలకలం. సంచిలో భారీగా బంగారం, ఖరీదైన వస్త్రాలు. పోలీసులకు బ్యాగ్ అప్పగించిన స్థానికులు. కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. తుంగభద్ర నుంచి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం నుంచి 66,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. ఏపీలోని 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. హైదరాబాద్ లో మరోసారి బిర్యానీలో బొద్దింక. ముషీరాబాద్ అరేబియన్ హోటల్లో ఘటన. ప్రశ్నించిన కస్టమర్ పై యాజమాన్యం దౌర్జన్యం. చార్ధామ్ యాత్రికులకు షాక్. హెలికాప్టర్ సర్వీస్ ఛార్జీలు భారీగా పెంపు. గత ఏడాది కంటే 49% పెరిగిన లడాక్ సియాచిన్ గ్లేషియర్ లో విషాదం. భారీ హిమపాతంలో చిక్కుకున్న ఆర్మీ జవాన్లు. 3 సైనికులు మృతి. కొత్త ఫోన్లను లాంచ్ చేసిన యాపిల్. AI అధునాతన ఫీచర్లతో iPhone 17 సిరీస్ ఈ నెల 19 నుంచి మార్కెట్లో. UPI లావాదేవీలపై పరిమితులు పెంపు. సాధారణ ప్రజలకు 1,00,000, వ్యాపారులకు 5 లక్షలు. ఈ నెల 15 నుంచి అమల్లోకి కొత్త లిమిట్స్. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్. 152 ఓట్ల మెజార్టీతో విజయం. అభినందించిన ప్రధాని మోదీ సహా నేతలు. నేపాల్ అధ్యక్షుడు పౌడేల్ రాజీనామా. యువత తిరుగుబాటుతో నిర్ణయం. ఇప్పటికే రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని.